ఆయన అనేకమైన సమయంలో నీతో మాట్లాడి ఉన్నాడు. ఈ దినము మన రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో మనం ఉన్నాం. మోషే ఎలా నడిపించబడ్డాడు దేవుని స్వరముతోనే. దేవుడు అలాగనే తన దాసుని స్వరముతోనే తీసుకొని వచ్చి మన మధ్యలోనే ఉంచున్నాడు. ఆ విధముగా మనము కూడా ఇక్కడ ఉన్నాం. విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. మనం యాత్రికులం. ఈ సమయంలో మనం ఉంచుండగా ఒక పాటను పాడుకొని దేవుని నామాన్ని కనుపరుచుకుంటూ ఆరాధిస్తూ ఆత్మలో మనము ఉత్సాహగానముతో ఆయనకు అప్పగించుకుందాం. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు మోసుకుని నా గమ్య స్థానానికి విలువను మోసుకుని నా గమ్య స్థానానికి విలువను మోసుకుని నా గమ్య స్థానానికి. నీవు సిలువ మోస్తున్నావా? ఈ రాత్రికాల సమయంలో సిలువను మోస్తున్నావా? లోకం వైపు చూస్తూ శ్రమలు పడుతున్నావే, ఆయన వైపు నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీ సంఘం వర్ధిల్లాలంటే నీవు పరిశుద్ధంగానే ఉండాలి. నీవు వర్ధిల్లాలంటే నీవు పరిశుద్ధంగానే ఉండాలి. ఆయన వైపు చూస్తూ నడవాలి. మనము మోసే ప్రజలు ఎలా నడిపించాడు? ఆయన స్వరముతోనే, ఆయన స్వరముతో నడిపించబడుతున్నటువంటి ప్రజలు ప్రభు మార్గంలోనే. అయితే ఈ భూమి మీద మనము ఎలా ఉండాలి అంటే ఆయన స్వరముని విని అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగాను ఆయన దిగి వస్తున్న దేవుడు మన మధ్యలో. ఆదియు అంతము లేనివాడు ఆ సింహాసనం నా గమ్యస్థానమేది? ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోతునే సాగిపోతున్నాను పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. నా గమ్య స్థానానికి విలువను మోసుకుని నా గమ్య స్థానానికి విలువను మోసుకుని. చప్పట్లు కొడుతూ ఆయన వైపు నువ్వు చూసి ఎప్పుడు నడుస్తావో, ఆ సిలువను ఎప్పుడు మోయగలుగుతావో, ఆ శ్రమ నుండి, ఎండల నుండి, అవమానం నుండి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు విడిపించగలిగిన దేవుడు ఆయన, సమర్థించగలిగిన దేవుడు ఆయన. ఈ పక్షి నిలబడుతున్న దేవుడు ఈ దినాన మాట్లాడుతున్న మాట నీ కొరకే, ఈ సంఘము కొరకే. నా యేసు వెళ్ళిన మార్గము అవమానములైనా ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గము అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని
కృప నిన్ను వెంటాడుతూనే ఉంది. ఆయన కృప ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలోనే ఉంది. ఈ దినము మనం మాట్లాడబోతున్న దేవుడు, సత్యమైన దేవుడు ఈ ప్రాంగణమంతా ఆవరించుడుగాక. ఆత్మను పొందుకోవాలి, ఆశలు మాట్లాడాలి, క్షేమాభివృద్ధి పరకై ఈ ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు భాషలు మాట్లాడాలి. నా యేసు కొరకే నేను సమర్పించుకోవాలి. ఈ రాత్రికాల సమర్పించుకోవాలి. మన మధ్యలో ఆయన ఉన్నాడు కనుక మనమందరం ఆయనకు సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ఆరాధనంతటిలోనే అధ్యక్షత వహించి ఆయన నామానికి మహిమ తెచ్చే విధము వాక్యములు వినబడుతున్న బట్టి దాసు తన నిలబడుతున్న స్థలములో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అనేకమైన కార్యాలు ఇక్కడ జరుగునుగా. తన దాసు దీన దాసు కొలత లేని ఆత్మతో నింపి అద్భుతమైన కార్యములు, ఈ లోకముకు కావాల్సిన వర్తమానములు, ఈ ప్రాంగణముకు కావాల్సిన వర్తమానములు వినిపించినట్లుగా తన స్వరమును ఆయన బూరగా మనబడినగా. నీవు తప్ప ఎవరు లేదు, నీవు తప్ప ఈ లోకంలో నాయన మాకు ఎవరు వద్దు. తన భార్య అయినా తన బిడ్డలైనా మమ్మల్ని విడిచిపెడతారేమో, నీవు విడవని దేవుడు. మీరే అధ్యక్షత వహించి మీ నామని మహిమ తెచ్చుకోండి. ఏ సునామములు అడుగుచున్నాము.